హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ని అయితే చూపిస్తున్నానండి. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నేను శారీస్గా డిజైన్ చేసుకోవడం కోసం తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్స్ అనమాట. చెప్పాలంటే నేను శారీస్ ఓన్గా డిజైన్ చేసుకోవడం చాలా ఇంట్రెస్ట్ కాబట్టి డిఫరెంట్ మెటీరియల్స్తో డిఫరెంట్గా చేయడానికైతే ట్రై చేస్తూ ఉన్నానండి. సో అవన్నీ కూడా వీడియోస్గా తీసైతే పోస్ట్ చేస్తున్నాను. సో మీలో చాలామంది కామెంట్ సెక్షన్లో మీరు చేసే ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి అని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మీరు పెట్టే ఆ చిన్న కామెంట్ వల్ల నేను మోటివేట్ అయ్యి ఇంకా డిఫరెంట్లో స్టైల్లో చేయడానికైతే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ నేను శారీస్ డిజైన్ చేసుకోవడం అనే కాదండి, జ్యువెలరీ మేకింగ్ కూడా డిఫరెంట్ మెటీరియల్స్తో అయితే చేస్తూ ఉన్నాను. అండ్ మా పాపకి కూడా నేను లెహెంగాస్, క్రాప్ టాప్స్ అట్లా డిఫరెంట్గా అయితే డిజైన్ చేస్తున్నానండి. వాటిలన్నిటికీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో చాలా బాగున్నాయి అని చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంకా డిఫరెంట్గా చేయడానికైతే ట్రై చేస్తాను డెఫినెట్గా. అండ్ ఈరోజు నేను చూపించే అన్నీ కూడా ఫ్యాబ్రిక్గా తీసుకున్నాను. వాటిల్ని శారీస్గా డిజైన్ చేసేటప్పుడు వేరేగా చూపిస్తానండి మీకు ఎలా చేశాను ఏంటి అనేది. బట్ నేను మీలో చాలామంది అడుగుతున్నారు మీరు ఫ్యాబ్రిక్స్ ఎక్కడ తీసుకుంటారు, ఎంత ప్రైస్లో తీసుకుంటారు అని. నేను చెప్పాలంటే ఎక్కువగా శారీస్ డిజైన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ప్రతిదీ కూడా క్వాలిటీ చెక్ చేసుకుంటాను. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే నేను డిజైన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ శారీస్ డిజైన్ చేసుకోవాలి అన్నప్పుడు ఎక్కువగా మనీ అయితే పెట్టలేం కాబట్టి డిఫరెంట్గా చేయటానికి ఎక్కడ మనకి తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అని నేను వెరిఫై చేసుకొని దాన్ని బట్టి తీసుకుంటూ ఉంటానన్నమాట. డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకుంటానండి. విజయవాడలో తీసుకుంటాను, ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని ప్లేసెస్లో అయితే తీసుకుంటాను. ఈరోజు చూపించే అన్ని కూడా ఫ్యాబ్రిక్స్గా చూపిస్తున్నాను. ఎలా ఉన్నాయనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. లేట్ ఎందుకు చూసేయండి. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి దగ్గరగా చూడండి హాఫ్ వైట్ పైన ఇట్లా మనకి పీచు అండ్ సిల్వర్ కలర్తో అయితే ఇచ్చారు. స్టార్ స్టైల్లో వచ్చిందనమాట. ఇది జస్ట్ ప్రింట్ అయితే కాదండి, లోపల వీవింగ్ అనమాట. నేను చూపిస్తాను మీకు, బ్యాక్ సైడ్ కూడా మీకు ఐడియా వస్తుంది కదా. సో ఇలా వీవింగ్ స్టైల్ వస్తుందన్నమాట. సో ఇలా వీవింగ్ లాగా వచ్చింది. ఇది వచ్చేసి నేను 5.5 తీసుకున్నానండి ఫ్యాబ్రిక్. శారీకి సరిపడా తీసుకున్నాను. దీనికి మనం లేస్ కానీ బోర్డర్ స్టైల్లో సన్న గోట్ లాగా కానీ డిఫరెంట్గా ఎలా అయినా సరే మనం చేసుకోవచ్చు. ఆ డిఫరెంట్గా చేసిన దానికి బ్లౌజ్ కూడా తీసుకుంటానమాట. ఇంకా తీసుకోలేదు, జస్ట్ ఈ కలర్ కాంబినేషన్ బాగుందని చెప్పేసి ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నానని మీలో చాలామందికి డౌట్ ఉంటుంది కదా. మాకు నియర్ బై అయితే చిన్న ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఉందండి, అంటే ఆఫ్కో వాళ్ళదనమాట, చేనేత వాళ్ళది. సో దాంట్లో తీసుకున్నానండి. ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, నాకు చాలా నచ్చి తీసుకున్న ఫ్యాబ్రిక్ అనమాట. ఇది నాకు వచ్చేసి మీటర్ వచ్చేసి 110 రూపీస్కి ఇచ్చారండి. సో అంటే చాలా వర్త్ఫుల్ అనిపించింది. నేను 5.5 తీసుకున్నాను. సో మనకేంటంటే చాలా తక్కువ బడ్జెట్లో మంచిగా అంటే 600లోనే ఈ శారీ వచ్చిందంటే చాలా బాగుంది కదా. సో ఇదనమాట. మనకి అప్పుడప్పుడు ఇలాంటి చేనేత వాళ్ళవి అవి స్టాల్స్ పెడతారండి. వాళ్ళు ఏంటంటే ఫ్యాబ్రిక్స్ వైజ్గా కూడా అమ్ముతారు. అంటే మనకి డ్రెస్సెస్ కావాలంటే ఒక 2 మీటర్స్ 3 మీటర్స్ లేదా లెహెంగా కావాలంటే మనకి ఎంత కావాలంటే అలా తీసుకోవచ్చు. నేను ఫస్ట్ మా పాపకి లెహెంగా కోసమని చూశాను, బట్ నాకు శారీగా బాగుంటుందని చెప్పేసి నేను తీసుకున్నానండి. మా పాపకి వేరేదైతే తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. సో ఇదనమాట, నాకు చాలా వర్త్ఫుల్ అనిపించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. మొత్తం కూడా హాఫ్ వైట్ పైన ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందనమాట. సో ఇది నేను వచ్చేసి మా పాపకి నాకు ఇద్దరికి డిజైన్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను ఒక 9.5 మీటర్స్ వరకు అయితే తీసుకున్నానండి. సో ఇది కూడా మనకి మీటర్స్ లెక్కే ఉంటుందన్నమాట. సో అంతా కూడా ఇలానే వస్తుంది. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అనమాట. మొత్తం కూడా ఇట్లా మనకి ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ అయితే తీసుకోవచ్చు. ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది. సో మొత్తం కూడా మనం ఏంటంటే దీనికి చక్కగా ఏదైనా సరే డిజైన్ చేసుకోవచ్చు. బోర్డర్ వేసుకోవచ్చు, పైపింగ్లా వేసుకోవచ్చు, లేదు రఫుల్స్ పెట్టుకోవచ్చు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, రఫుల్స్, చిన్న రఫుల్స్ పెట్టుకుంటే బాగుంటుంది సింపుల్గా అని. నన్ను ఎవరో కామెంట్ సెక్షన్లో కూడా అడిగారు మీరు రఫుల్స్ ఏమైనా స్టిచ్ చేస్తే కనుక చూపించండి అని. సో నేను చేద్దాం అనుకుంటున్నాను. చేస్తే కనుక మీకు క్లియర్గా నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది శారీ కంప్లీట్ అయిన తర్వాత కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి నేను మా పాపకి నాకు ఇద్దరికి డిజైన్ చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే తీసుకున్నానండి.
దీనికి కాంట్రాస్ట్గా ఓణీ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. బట్ ఇది వచ్చేసి మీలో చాలామందికి డౌట్ వస్తుంది కదా ఎంత పడింది మీటర్ అని చెప్పేసి. ఇది వచ్చేసి నేను పర్ మీటర్ 120 రూపీస్కి తీసుకున్నానండి. 9.5 మీటర్స్ తీసుకున్నాను, నాకు మా పాపకి ఇద్దరికి కలిపి తీసుకున్నాను. ఇది కూడా అంతేనండి. మనకి చక్కగా ఇట్లా స్టాల్స్ ఏదైనా పెట్టినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. మాకు ఇంటి దగ్గరలోనే పెట్టారనమాట, చేనేత వాళ్ళది, దాంట్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఓణీ ఫ్యాబ్రిక్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి చూడండి బాగా డార్క్ గ్రీన్ అనమాట. ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకి ఎలా వస్తుందంటే ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కొంచెం. సో ఇలా వస్తుందన్నమాట. మీలో చాలామందికి ఈ ఫ్యాబ్రిక్ ఐడియా ఉంటుంది కదా. సో దీనిపైన వచ్చేసి ఇలా మోతీది అయితే చిన్న చిన్న ఇలా ఇచ్చారనమాట బుట్టి స్టైల్లో. ఫ్యాబ్రిక్ అంతా కూడా అలానే వచ్చింది. సో చూపిస్తాను చూడండి. ఇలా మనకి ఇది వచ్చేసి నేను ఒక 4 మీటర్స్ అయితే తీసుకున్నానండి. ఇదేంటంటే మా పాపకి హాఫ్ శారీ లాగా అండ్ నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా ఉండేలాగా అయితే చూసుకొని తీసుకున్నాను. సో దీనికైతే ఈ కలర్ బాగుంటుంది. ఇట్లా ఫ్లోరల్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండేదైతే డిఫరెంట్గా నెట్ కమ్ ఇలా ఉండేది తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నాకు పర్ మీటర్ వచ్చేసి 100 రూపీస్కి తీసుకున్నానండి. 4 మీటర్స్ అయితే తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్ని. చాలా బెస్ట్ ప్రైస్ అని అనిపించింది నాకు. నెక్స్ట్ ఇది వచ్చేసి దగ్గరగా చూడండి. ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ పైన ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చినాయి. చాలా చిన్నవి అనమాట. మనకి చిన్న స్టిక్కర్స్ లాగా అలా ఉన్నాయి మొత్తం కూడా. ఇది వెల్వెట్తో వచ్చినాయండి. ఈ డాట్స్ కూడా కొంచెం ఎంబోజింగ్గా ఉందన్నమాట. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ బయటకైతే కొంచెం ఎంబోజింగ్గా ఉంది. సో ఇదైతే ఇలా నెట్ ఫ్యాబ్రిక్ పైన ఇలా రావడం కూడా నాకు బాగా నచ్చింది ఇది. సో ఇది వచ్చేసి నేను 5.5 మీటర్స్ అయితే తీసుకున్నానండి. ఇదేంటంటే కావాలి అంటే మనం శారీగా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా కావాలి అంటే రఫుల్స్ పెట్టి అలా డిజైన్ చేసుకోవచ్చు. లేదు మా పాపకి లెహెంగా లాగా స్టిచ్ చేసినా డిఫరెంట్గా ఉంటుంది, మనం చక్కగా దగ్గరగా ఫ్రిల్స్ ఎక్కువ పెట్టేసి స్టిచ్ చేసినా బాగుంటుంది అన్న ఉద్దేశంతో 5.5 తీసుకున్నానండి. ఎందుకంటే శారీగా అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు ఫుల్ మనం చక్కగా ఒక 4.5 వరకు మనం గేరాతో లెహెంగా స్టిచ్ చేసేసి 1 మీటర్ మా పాపకి క్రాప్ టాప్ లాగా అయినా స్టిచ్ చేయొచ్చు. సో ఏదైనా సరే అన్నట్టుగా ఇలా తీసుకున్నాను. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది కూడా వచ్చేసి నాకు పర్ మీటర్ వచ్చేసి 120 రూపీస్ పడింది. సో నాకైతే వర్త్ఫుల్ అనిపించింది. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ చూడండి. ఇది వచ్చేసి బ్లాక్ పైన ఇలా సెల్ఫ్ డిజైన్ అయితే ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. ఇది బ్లాక్ నెట్ పైన ఇట్లా వెల్వెట్తో అయితే సన్న డిజైన్ లాగా అయితే వచ్చిందండి. వీడియోలో మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో కానీ ఇలా వచ్చిందనమాట. సో నాకు కూడా ఇది కూడా ఫ్యాబ్రిక్ నచ్చిందండి. నెట్ పైన ఇలా రావటం వెల్వెట్ అనేది. సో ఇలా నచ్చి తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను ఒక 3 మీటర్స్ అయితే తీసుకున్నానండి. ఈ 3 మీటర్స్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇది ఇందాక చూపించిన ఫ్యాబ్రిక్కి మా పాపకి లెహెంగా అండ్ క్రాప్ టాప్ స్టిచ్ చేశాను అనుకోండి, దానిపైన ఓణీగా అయినా బాగుంటుంది. లేదు అనుకుంటే నా దగ్గర బోర్డర్ స్టైల్స్ ఉన్నాయండి కొన్ని. సో ఇలా లెహెంగా లాగా స్టిచ్ చేసి కలర్ఫుల్ బోర్డర్ వేసినా కానీ చాలా బాగుంటుంది అనమాట. సో అలా మనం ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇదైతే 3 మీటర్స్ తీసుకున్నాను. అండ్ ఇందాక చూపించిన ఫ్యాబ్రిక్ పెట్టి చూపిస్తాను, మీకు ఎలా ఉంది లుక్ అనేది తెలుస్తుంది. సో ఈ ఫ్యాబ్రిక్ లెహెంగా అండ్ క్రాప్ టాప్ స్టిచ్ చేస్తే దీన్ని హాఫ్ ఓణీగా మనం వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది కాబట్టి ఇలా తీసుకున్నాను అనమాట. ఈ 2 కాంబినేషన్ బాగుందని. ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇది శారీగా డిజైన్ చేసుకుంటే ఇది లెహెంగా లాగా స్టిచ్ చేస్తాను మా పాపకి, ఎందుకంటే బోర్డర్స్ కూడా నా దగ్గర నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. సో అలా చెయ్యొచ్చు అన్న ఉద్దేశంతో ఈ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఆఫ్కో వాళ్ళు పెడతారు కదా హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ అని, సో అక్కడ తీసుకున్నాను. నాకు వర్త్ఫుల్ అనిపించింది. ఇది కూడా వచ్చేసి పర్ మీటర్ 120 రూపీస్ అనమాట. ఈ బ్లాక్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ దీని ప్రైజే అనమాట. ఇది నెట్ మీద ఇట్లా వెల్వెట్ డిజైన్స్ వచ్చినాయండి. ఇవి కూడా చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఈ డిజైన్స్, అందుకనే ఇవి తీసుకున్నాను. సో ఈరోజు నేను కట్టుకున్న ఈ శారీ కూడా నేను ఓన్గా డిజైన్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి నేను మ్యారేజ్కి బిఫోర్ చేసుకున్నాను అనమాట, అంటే 15 ఇయర్స్ బ్యాక్ది. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఓన్గా డిజైన్ చేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. శారీస్ అనే కాదు, అప్పుడు చక్కగా లంగాల మీద స్టిచ్ చేసుకోవడం కానీ, డ్రెస్సెస్ మీద యోక్ పార్ట్లో వర్క్స్ చేసుకోవడం కానీ, బ్లౌజెస్ మీద కానీ ఇలా డిఫరెంట్గా అయితే చేసుకునేదాన్ని. సో ఆ ఇంట్రెస్ట్తోనే ఇప్పటికీ చేస్తున్నానండి. సో ఈరోజు నేను కట్టుకున్న ఈ శారీ కూడా ఒక్కసారి అయితే చూడండి. ఇది వచ్చేసి ఎల్లో బ్లాక్ రెడ్ కాంబినేషన్స్తో చేశాను. ఇట్లా 3 కలర్స్ అనమాట. మీకు నేను శారీ విడిగా కూడా తర్వాత చూపిస్తానండి. చిన్న చిప్ వర్క్ చేశాను, సింపుల్గా అనమాట, లైన్గా వర్క్ చేశాను. ఇక్కడంతా కూడా ఈ శారీ ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ జాయింట్స్ ఉన్నాయన్నమాట లోపల ఇన్నర్ సైడ్లో. ఆ జాయింట్ని కనిపించకుండా ఇక్కడైతే చిప్ వర్క్ అయితే చేశానండి ఇలా.
సో మీకు ఇది విడిగా నేను చూపిస్తాను వేరే వీడియోస్లో, అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్లా 3 కలర్స్తో అయితే ఇలా చేసుకున్నాను. సింపుల్గా మధ్యలో చిప్ వర్క్ సర్కిల్ షేప్లో వేసుకొని ఇలా అయితే చేసుకున్నాను అనమాట. బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ కాంట్రాస్ట్లో చేసుకున్నాను. పళ్ళు అంతా కూడా చాలా హెవీగా చేశానండి. ఇదంతా కూడా పళ్ళు ఇలా చిన్న చిప్ వర్క్ బోర్డర్తో సో ఇలా వస్తుందన్నమాట. చిప్ వర్క్ బోర్డరు ఇలా సింపుల్గా, అంటే తక్కువ టైంలో కొంచెం డిఫరెంట్గా ఉండేలాగైతే ట్రై చేస్తూ ఉంటానన్నమాట. సో అవే వీడియోస్గా తీసైతే పోస్ట్ చేస్తున్నానండి. ఈరోజు నేను చూపించిన ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా శారీస్గా డిజైన్ చేయడానికి, మా పాపకి లెహెంగా స్టిచ్ చేయడానికి, సో మనం మామ్ అండ్ డాటర్గా కూడా అలా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా, సో అలా డిజైన్ చేయడానికి తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అనమాట. అవన్నీ నేను డిజైన్ చేసిన తర్వాత కూడా మీకు వీడియోస్గా తీసైతే చూపిస్తానండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. నేను చూపించిన ఈ ఫ్యాబ్రిక్స్లో మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.